అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా, తాజాగా నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది, ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అవుతుంది. రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివిధ పథకాలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16 తారీఖు అండి. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో వారి అకౌంట్లో బదిలీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా. పోయిన సంవత్సరంలో రైతు రుణమాఫీ అమలు చేశారు. ఈ సంవత్సరంలో మాత్రం రైతు భరోసా అనేది ఇన్ని ఎకరాల వరకు జమ చేశామని చెప్పారు. తీరా చూసినా కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి డబ్బులు జమ కాలేదట. మరి ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేది జమ కావడం జరిగింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ను చెప్పడం అయితే జరిగిందండి. ఇవాళ కురిసినటువంటి అకాల పంట నష్ట పరిహారానికి సంబంధించి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి 8,804 ఎకరాల్లో పంట నష్ట పరిహారం జరిగినట్టు కొత్తగా ఈ రీసెంట్ గా జరిగినటువంటి వడగండ్ల వానలు ఇవన్నీ కూడా అధికారులు వ్యవసాయ అధికారులకు సంప్రదించి రైతులు తగిన డీటెయిల్స్ అందించినట్లయితే వారికి కూడా త్వరలోనే విడతల వారిగా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. కొత్తగా ధరణి నుంచి ఏదైతే ప్రభుత్వం భూభారతి తీసుకురావడం జరిగింది కదా, ఈ పోర్టల్ సంబంధించి గత 33 మాడ్యూల్స్లో క్లిష్టతరంగా కనిపించింది ధరణి వెబ్సైట్. అయితే భూభారతి మాత్రం 6 మాడ్యూల్స్ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అందరికీ అర్థమయ్యేలా సులభమైన సరళతరంగా ఉంటుంది. రికార్డులన్నీ మార్చిన వాళ్ళపైన నిఘా ఉంటుందన్నమాట. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే భూమి హక్కుల రికార్డులు మోసపూరితంగా మార్చిన లేదా ప్రభుత్వ భూదాన్ని అసైన్డ్ దేవాదాయ వక్స్ భూముల పట్టాలు పొందితే వాటిని ఉండబలంగా రద్దు చేయాలంటే రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారు. భూభారతి చట్టంలో సెక్షన్ 6 సెక్షన్ 10వ నిబంధన కోసం 15వ నిబంధన ఇందులో ఒకటే ఉందన్నమాట. గ్రామ రెవెన్యూ రికార్డులు అయితే ఉంటాయన్నమాట, భద్రంగా సేఫ్గా ఉంటాయి. ఇందులో వచ్చేసి గ్రామ పహాని, ప్రభుత్వ భూములు, చెరువులు, వీటిని రికార్డులు సైతం భూభారతిలో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు అనమాట. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డులన్నీ పత్రాలను ప్రింట్ చేసి విడిగా భద్రపరుస్తారు. ఉచితంగా న్యాయ సలహాలు అయితే అందిస్తారనమాట. ఇక కోర్టు కష్టాలు దాదాపు తీరినట్లే అని చెప్పేసి ఇక మొత్తానికి ఏకకాలంలో సర్వీసు మ్యూటేషన్ పైన అప్పీలు ధరణిలో ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వ బదిలీలు, బహుమతి, మార్టిగేజ్, నాలా సేవలను అందించే వీలుండేది కానీ అభ్యంతరాల అవకాశం కల్పించలేదు. భూభారతి చట్టంలో వారసత్వ బదిలీ మినహా అన్ని లావాదేవీలు ఏకకాల రిజిస్ట్రేషన్లో, మ్యూటేషన్ సేవలు భూభారతిలో యథాతథంగా ఇక అవన్నీ ఉంటాయన్నమాట. కొన్ని కొత్త తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి 7 ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారా, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్రంలో రైతు భరోసా ప్రభుత్వం విడతల వారీగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిలే స్ట్రైవెంచర్లు, పనికిరాని భూములకు, అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి భూముల్లో కొంతమంది ఇల్లు కట్టుకున్న వారికి, పౌల్ట్రీ ఫామ్లకు, ఇలాంటి వాటిని ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేకుండా ఉన్న వాటిని మినహాయింపులు అయితే ఇచ్చారు. తాజాగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం 1 ఎకరం 1 విడత, 2 ఎకరాలు 2వ విడత, 3 ఎకరాలు 3వ విడత, 4 ఎకరాలు 4వ విడత ఇలా ప్రభుత్వం రిలీజ్ చేస్తూ వస్తుంది. జనవరి 26 తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఆ రోజు ఆదివారం, తర్వాత సోమవారం 27 తారీఖు నుంచి ప్రభుత్వం మండలాల వారీగా, గ్రామాల వారీగా రిలీజ్ చేశారు పైలట్ ప్రాజెక్ట్ కిందగా. తాజాగా వచ్చేసి దాదాపు 3,400 కోట్ల రూపాయలు అనేది 3 ఎకరాల వరకు రిలీజ్ చేశారు. తర్వాత వచ్చేసి 4 ఎకరాలు 3 నుంచి 4 ఎకరాల లోపు 4,666 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,54,00,000 వరకు అయితే ఉన్నారట ఏదైతే సాగు భూములు. ఇందులో వచ్చేసి అనర్హులు ఏవైతే ఉన్నాయట. ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో జమ చేయడం అయితే జరిగింది. కొంతమందికి డబ్బులు అనేది జమ కాలేదట. ఇందుకు సంబంధించి మిగిలిపోయిన ఎంతమంది మిగిలారు ఏందనేది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 నుంచి 15 లక్షల వరకు అయితే ఈ రైతు భరోసా రాకుండా మిగిలిపోయారట.
ఇందుకు సంబంధించి మెల్లమెల్లగా రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది. ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాను బట్టి ఇక ఆర్బీఐ దగ్గర నుంచి ప్రభుత్వం మరో 1000 కోట్ల రూపాయలు అప్పు రుణాన్ని అయితే సేకరించాలని భావిస్తూ ఉంది. ఇలా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి ఇక 2 నెలల్లో 14,000 కోట్ల రూపాయలు ఆ రుణాన్ని సేకరించే పనులు అయితే పడింది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే 2 రోజుల నుంచి 3 రోజులకు ఒకసారి ప్రభుత్వం 100 నుంచి 300 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తూ వస్తుంది అర్హుల లిస్ట్ బట్టి. కొంతమంది తక్కువ విస్తున్న వారికి కూడా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే నిధులు జమ అవుతున్నాయట. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి చాలామంది రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు. మాకు 1 ఎకరం ఉంది, మాకు 2 ఎకరాలు ఉంది, మాకు రాలేదని అంటున్నారు. కొంతమంది వచ్చిన వారే హ్యాపీగా ఉన్నారు. రాని వారు 3 నుంచి 4, 5, 6, 10 ఎకరాల వరకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనున్నారు కాబట్టి ఈ ఏప్రిల్ మంత్ చాలా ఇంపార్టెంట్ అని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి నెలాఖరు వరకు రైతు భరోసా నిధులు అనేది ఇంకా 3 వారాల్లో నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది 5,000 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి 9,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇంకా 4,600 కోట్ల రూపాయలు అనేది అవసరం అవుతున్నాయి. ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అనేది విడతల వారీగా నిధులు అనేది సమీకరించి రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తున్న వైనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి రైతులు కొంతమంది ఉన్నారు. ఏదైతే 1 ఎకరం నుంచి దాదాపు ప్రభుత్వ రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 5 ఎకరాలన్నర వరకు అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందట. ఒకసారి మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వచ్చాయన్నమాట. తెలంగాణలో చాలా మందికి రాలేదు. వారు వ్యవసాయ అధికారుల చుట్టూ, బ్యాంక్ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఇచ్చి సిద్ధం చేసుకుంటున్నారు మాకు రైతు భరోసా రావాలని చెప్పేసి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సన్న బియ్యం సంబంధించి అదేవిధంగా మహిళలకు సంబంధించి పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే కదా. లోనే 2వ విడత సంబంధించి ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే ప్రారంభించాలని చూస్తున్నారు. ఎంక్వైరీకి వస్తాయి ఏంటి అనేది ఇందుకు సంబంధించి కూడా ఎంక్వైరీ కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి ఎవరు కూడా కంగారు పడవద్దని ప్రభుత్వం నిబంధనలకు లోబడి అందరికీ ఎవరైతే సాగు చేస్తున్నారో లిమిట్ అనేది ఉండదు. మిగతా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు వస్తాయి. కాస్త లేట్ అయినా కూడా అర్హులను ఫస్ట్ కాస్త లేట్ అయినా అందరికీ ఒకేసారి అయితే నిధులు అనేది విడతల వారీగా జమ చేస్తూ వస్తున్నాం. సీజన్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ సీజన్ లో ఎవరికైతే వచ్చాయో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కాబట్టి రైతులు కాస్త ఓపిక ఉండాలని. ఎందుకంటే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు అనేది అవుతాయండి. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే జాబ్ నోటిఫికేషన్ల జాతర 33,000 వరకు అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయట.